ఈ రోజు హైదరాబాద్ కు కవిత సంబరాలకు గులాబీ శ్రేణులు రెడీ భారీ ర్యాలీకి బీఆర్ఎస్ ఏర్పాట్లు నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు ఇబ్బంది పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు మొండిని జగమొండిగా మార్చారన్న కవిత ఢిల్లీ బీఆర్ఎస్ ఆఫీస్ కి కవిత నిన్న అక్కడే బస ఇవాళ బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల విజయమన్న బండి కోర్టు ధిక్కారంగా పరిగణించాలన్న కేటీఆర్ స్పీడ్ పై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ కి తరలించాలన్న సీఎం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల ప్రజాపాలన నేడు ఏపీ కేబినెట్ సమావేశం తొలిసారి ఈ కేబినెట్ నిర్వహణ మంత్రులకు అవగాహన కల్పించిన జీఏడీ ఎల్లుండి నరసరావుపేటలో సీఎం డిప్యూటీ సీఎం పర్యటన కాకానిలో వన మహోత్సవానికి హాజరు ఏర్పాట్లను పరిశీలిస్తున్న పల్నాడు కలెక్టర్ ఎస్పీ తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. ఏపీ ఈసీని కలిసిన వైసీపీ నేతలు ఫలితాలపై అనుమానాలను తీర్చాలన్న అంబటి ప్రజా తీర్పును గౌరవించాలన్న బీజేపీ ఏపీలో అర్చకులకు వేతనాల పెంపు దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు బలవంతపు మత మార్పిడులు ఆగాలన్న చంద్రబాబు ఓవైసీలపై హైడ్రాకు బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అక్రమ కట్టడాలపై కొంత టైం ఇస్తామన్న రంగనాథ్ జన్వాడ ఫామ్ హౌస్ లో కొలతలు తుల్కాపూర్ నాలాకు సంబంధించి సర్వే సలకం చెరువుని పరిశీలించిన హైడ్రా అధికారులు ఏపీ పైన హైడ్రా కూల్చివేతల ప్రభావం ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కూల్చేస్తామన్న నారాయణ విశాఖలో పార్కులను ఆక్రమించారన్న గంట ఏపీలో 7 కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు సర్వే త్వరలో సీప్లేన్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం విమానాశ్రయాల సామర్థ్యం పెంచుతున్నామన్న రామ్మోహన్ పల్నాడు అడిషనల్ ఎస్పీని కలిసిన బుద్ధా వెంకన్న పిన్నెల్లి సోదరులు అనుచరుడు కిషోర్ పై ఫిర్యాదు శిక్ష పడే వరకు పోరాడతానన్న టీడీపీ నేత వేములవాడ మాజీ ఎమ్మెల్యే ఇంటికి కరెంటు కట్ స్ట్రీట్ లైట్ పోల్స్ నుంచి ఇంటికి కరెంటు వినియోగం ఫిర్యాదులు రావడంతో సెస్ అధికారుల యాక్షన్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి ఆ తర్వాతే టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన తిరుమలలో మొక్కులు తీర్చుకున్న నారాయణ కూతురు అలిపిరి నుంచి తిరుమల వరకు కాలినడక తన తండ్రి గెలిస్తే దర్శించుకుంటానని మొక్కుకున్న సింధూరా యువతి కిడ్నాప్ కేసులో 6 అరెస్ట్ నిందితుల్లో ఒకరు మాజీ నక్సలైట్ రిమాండ్ కు తరలించామన్న సిరిసిల్ల ఎస్పీ నేడు బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపు ఉద్యోగులు విధులకు రావాలన్న సర్కార్ లేదంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు 9 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాల విజయం తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వి విజయం